ములుగు జిల్లా ఏజెన్సీలో హై అలర్ట్ ప్రకటించారు. ఎన్కౌంటర్ నేపథ్యంలో సాయుధ బలగాలు పెద్ద ఎత్తున మోహరించాయి. ఎన్కౌంటర్ ప్రాంతాన్ని ములుగు ఎస్పీ శబరీష్ పరిశీలించారు. ఎన్కౌంటర్ జరిగిన తీరుపై గ్రే హౌండ్స్ బలగాలతో చర్చించారు. మరోవైపు చెల్పాక శివార్లలో సెర్చ్ ఆపరేషన్ కూడా కొనసాగుతోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో తెల్లవారుజామునే తుపాకుల తూటాలు మోగినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతమైనటువంటి ఏటూరు నాగరం మండలం సంబంధించి తెల్లవారుజామునే ఇటు మావోయిస్టులకు సంబంధించుకోవచ్చు గ్రేహండ్స్ పోలీసుల మధ్య ఎదురు కాల్పులు జరిగినటువంటి నేపథ్యం కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే 7 మావోయిస్టులు మృతిని తెలిసింది. ప్రజెంట్ ఇప్పుడు నేను ములుగు జిల్లా ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం దగ్గర ఉన్నాను. చూడొచ్చు, ఉదయం నుంచి కూడా ఇక్కడ ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా ఒక హైలైట్ కొనసాగుతుంది. ములుగు జిల్లాకు సంబంధించి ఏటూరు నాగరం అభయారణ్యం కావచ్చు, ఏటూరు నాగరం ఏజెన్సీ ప్రాంతంలో కూడా ములుగు పోలీసులు గ్రేహౌండ్స్ పోలీసులంతా కూడా మొత్తం పహారా చేపట్టి పెద్ద ఎత్తున తనిఖీలను కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. తెల్లవారుజామునే ఇటు గ్రేహౌండ్స్ పోలీసులంతా కూడా ఏటునాగరం మండలం చల్పాక గ్రామం కావచ్చు, ఈత చుట్టుపక్కల గ్రామాలంతా కూడా కూంబింగ్ కొనసాగించినటువంటి నేపథ్యంలోనే ఈ మావోయిస్టులు ఎదురుపడినటువంటి సందర్భంలోనే ఎదురు కాల్పులు జరిపినటువంటి నేపథ్యంలోనే మావోయిస్టు సంబంధించినటువంటి కీలక నేతలతో పాటు మిగతా కొంతమంది మృతి చెందినటువంటి ఇప్పటికే తెలిసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ ఎన్కౌంటర్ సంబంధించి కూడా పోలీసులు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. చల్పాక అటవీ ప్రాంతం అంతా కూడా మొత్తం ప్రజెంట్ ఇప్పుడు ఇంకా కూంబింగ్ కొనసాగుతుంది. మనం విజువల్లో చూస్తున్నాం. ఎక్స్క్లూజివ్గా ప్రైమ్ లైన్ చూపించడానికి ప్రయత్నం చేస్తుంది. ఇదే ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రాంతం. కొద్దిసేపటి క్రితం వరకే ఇక్కడే ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ కూడా ఈ ప్రాంతాన్ని పరిశీలించి ఎన్కౌంటర్ జరిగినటువంటి తీరుకు సంబంధించి కూడా గ్రేహౌండ్స్ పోలీసు బలగాలతో మాట్లాడి అసలు ఎటువంటి నేపథ్యం ఉంది, ఇక్కడ ఎటువంటి నేపథ్యంలో మావోయిస్టులు ఎదురుపడ్డారు, ఎటువంటి తారసపడిన సందర్భంలో ఎన్కౌంటర్ జరిగినది కూడా ములుగు జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ శబరీష్ మాట్లాడినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎన్కౌంటర్ ఆ ప్రదేశాన్ని అంతా కూడా పూర్తిగా పరిశీలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు చల్పాక సమీప అడవుల్లో మావోయిస్టులు పోలీసులకు మధ్య ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఇంకా ఆపరేషన్ కూడా కొనసాగుతుంది. ఎన్కౌంటర్లో కీలక సంబంధించినటువంటి నేతలు మృతి తెలిసింది. 7 మావోయిస్టులు మృతి చెందిన ఇప్పటివరకైతే ఆ సమాచారం అందుతుంది. ఈ మావోయిస్టు దళ కమాండర్తో పాటు మరో 7 కూడా మృతి చెందినట్టు తెలుస్తుంది. మనం విజువల్లో చూస్తున్నాం. ఇదే చల్పాక సంబంధించినటువంటి సమీప అడవి ప్రాంతం. ఈ వాగు చుట్టూ ఈ వాగు నుంచే పోలీసులు కూంబింగ్ నిర్వహించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటీవలే వాజేడు మండలంలో 2 యువకులను మావోయిస్టులు హతమార్చారు. పోలీసు ఇన్ఫార్మర్లుగా పనిచేస్తున్నారు. పోలీసు ఇన్ఫార్మర్లకు అటవీ ప్రాంతంలో లోపలికి వచ్చి పోలీసులకు మావోయిస్టుల కదలికలకు సంబంధించినటువంటి సమాచారం ఇస్తున్నటువంటి నేపథ్యంలోనే 2 యువకులను హతమార్చిన పరిస్థితి కనబడుతుంది. అప్పటి నుంచి కూడా ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతాన్ని అంతా కూడా పోలీసులు జల్లెడ పడుతూ మావోయిస్టు కదలికలు ఏ విధంగా కొనసాగుతున్నాయి, మావోయిస్టులు ఎటువంటి నుంచి ఎటు వెళ్తున్నారు, గిరిజన ప్రాంతాలకు కూడా వారిని ఎవరైనా అనుమానితులు కావచ్చు, కొత్త వ్యక్తులు ఉంటే తప్పకుండా సమాచారం ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే గిరిజన గ్రామాల్లో కావచ్చు అనేక తండాలకు సంబంధించిన వారందరికీ కూడా ములుగు జిల్లా పోలీసులు గ్రేహౌండ్స్ పోలీసులంతా కూడా ఎప్పటికప్పుడు కూంబింగ్ నిర్వహించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు ములుగు జిల్లా ఎన్కౌంటర్లో సభ్యుల వివరాలు గణిస్తే కురుసం మంగు అలియాసు బద్రు పాపన్న సెక్రటరీగా ఇల్లంద నర్సంపేట ఏరియాకు కీలక నేతగా ఉన్నారు. ఇటు ఈగోలోపు మల్లయ్య అలియాసు మధు ఏటూరు నాగరం మహాదేవ్పూర్ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ముసాకి దేవల్ అలియాస్ కరుణాకర్, ముసాకి జమున, జైసింగ్ పార్టీ సభ్యుడు, కిషోర్ పార్టీ సభ్యుడు, కామేష్ పార్టీ సభ్యుడు. ఈ 7 కూడా ఉదయం జరిగినటువంటి ఎన్కౌంటర్లో మృతి చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రాంతాన్ని కనుక గమనిస్తే పోలీసులు మీడియాను కావచ్చు కొత్త వ్యక్తులు ఎవరిని కూడా లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొంత పోలీసులే ఎప్పుడు సంబంధించిన ఆధారాలు కావచ్చు, ఇంకెవరైనా మావోయిస్టులు ఇటు ప్రాంతానికి తప్పించుకున్న వారు ఉంటారా, లేదంటే ఇంకెవరైనా మావోయిస్టులు ఉన్నారంటే కూడా పోలీసులు ఈ చల్పాక అటవీ ప్రాంతాన్ని అంతా కూడా కూంబింగ్ నిర్వహించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ములుగు జిల్లా ఏజెన్సీ చుట్టుపక్కల ప్రాంతాలు ఏటూరు నాగరం కావచ్చు, చల్పాక కావచ్చు, ఎక్కడైతే ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రాంతం అంతా కూడా పోలీసులు సాయుధ బలగాలతో కూడా పహారా కొనసాగిస్తున్నారు. ఎన్కౌంటర్ జరిగినటువంటి నేపథ్యంలోనే ములుగు జిల్లా వ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాలంతా కూడా బిక్కుబిక్కుమంటూ గిరిజన ప్రజలు గడుపుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో ఏజెన్సీ ప్రాంతంలో పోలీసుల రియాక్షన్ ఎట్లా ఉండబోతుంది, మావోయిస్టులకు సంబంధించినటువంటి రియాక్షన్ ఏ విధంగా ఉంటుందంటూ కూడా గిరిజన వాసులంతా కూడా భయాందోళన పరిస్థితి కనబడుతుంది. కొద్దిసేపటి క్రితమే ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రాంతాన్ని ములుగు ఎస్పీ శబరీషు స్థానిక పోలీసుతో కలిసి పరిశీలించి ఆ ఎన్కౌంటర్ జరిగిన తీరుపై గ్రేహౌండ్స్ బలగాలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. చల్పాక శివారు అటవీ ప్రాంతంలో ఇంకా కూంబింగ్ కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఈ డిసెంబర్ 2 అంటే రేపటి నుంచి 8వ తారీఖు వరకు మావోయిస్టులకు సంబంధించినటువంటి వారోత్సవాలు జరుపుకునేందుకు మావోయిస్టులు సిద్ధమవుతున్న నేపథ్యంలోనే పోలీసులు ఇక్కడ మావోయిస్టుల కదలికలు ఉంటాయి. ఇప్పటికే ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర రాష్ట్రాలలో ఎన్కౌంటర్లు జరుగుతున్న నేపథ్యంలోనే తెలంగాణ ప్రాంతంలో కొంత సేఫ్ ఉంటుంది. తెలంగాణలో సేఫ్గా
ఉండొచ్చినటువంటి ఉద్దేశం కొద్దే ఇటు గోదావరి దాటి తెలంగాణలోకి ఎంటర్ అయినటువంటి మావోయిస్టులను పోలీసులు మట్టుబెట్టారనే చెప్పుకోవాలి. ఈ పిఎల్జీ సంబంధించినటువంటి వార్షికోత్సవం సంబంధంగా ఈ డిసెంబరు 2 నుంచి ఈ 24 సంవత్సరాల వార్షికోత్సవాలు పురస్కరించుకొని డిసెంబర్ 8 వరకు పిఎల్జీఏ వార్షికోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ మైదాన పట్టణ ప్రాంతాల్లో విప్లవోత్సవం జరపాల్సిందిగా రాష్ట్రంలోని విప్లవ ప్రజలకు పార్టీ శ్రేణులకు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రజా పునాది కావచ్చు, స్వయం శక్తులకు సంబంధించి పెంచుకుందామంటూ పార్టీ పిఎల్జీఏ పిలిపించినటువంటి నేపథ్యంలోనే ఈ వారోత్సవాలు జరుపుకునేందుకు మావోయిస్టులు ములుగు జిల్లాకు సంబంధించి కావచ్చు, ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో వారోత్సవాలు ఉన్న నేపథ్యంలోనే మావోయిస్టుల కదలికలున్నటువంటి సందర్భంలో పోలీసులు కూంబింగ్ నిర్వహించిన పరిస్థితి కనబడుతుంది. ఇటు మావోయిస్టుల వారోత్సవాలు ఉన్నటువంటి నేపథ్యంలోనే పోలీసులు ఎదురు కాల్పులు జరపడం, మావోయిస్టులు మృతి చెందడం అయితే మావోయిస్టు సంబంధించినటువంటి పార్టీకి సంబంధించిన నేతలకు కావచ్చు, సానుభూతుల అందరికీ కూడా మొత్తం కూడా ఒక పార్టీకి తీరని లోటంటూ కూడా మావోయిస్టు సంబంధించిన సానుభూతి పరులు చెప్పినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా ఒక భయాందోళన వాతావరణంలో కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నేను ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలోనే ఇదే చెలుపాక సంబంధించిన అటవీ ప్రాంతం అంతా కూడా, ఈ అటవీ ప్రాంతాన్ని అంతా ములుగు జిల్లా పోలీసులంతా కూడా కూంబింగ్ నిర్వహించి సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ములుగు జిల్లా ఏజెన్సీ ఏటునగరం చెలుపాక అటవీ ప్రాంతంలో తెల్లవారుజామునే తుపాకుల మోగుతో కూడా గిరిజన ప్రాంతాలంతా భయాందోళన చెందే పరిస్థితి కనబడుతుంది. ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఎప్పుడు ఏం జరుగుతుంది, హైటెన్షన్ వాతావరణమా, ములుగు జిల్లా సంబంధించిన పోలీసుల రియాక్షన్ కావచ్చు, పోలీసుల యాక్షన్ ఏ విధంగా ఉంటే ఒక భయాందోళన పరిస్థితి కనబడుతుంది. ఇది మావోయిస్ట్ సంబంధించినటువంటి వారోత్సవాల ముందే మావోయిస్ట్ సంబంధించినటువంటి కీలక నేతలు మృతి చెందడం, మావోయిస్ట్ పార్టీ సంబంధించిన సానుభూతి పరులంతా కూడా కొంత విషాదంలో ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఈ మావోయిస్టు సంబంధించినటువంటి పార్టీ సంబంధించిన కీలక నేతలు చనిపోవడంతో మావోయిస్టు సంబంధించిన సానుభూతి పరులు కావచ్చు, గిరిజన ప్రాంతాలు కావచ్చు, ములుగు ఏజెన్సీ ప్రాంతాల ప్రజలంతా కూడా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి కనబడతా ఉంది. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి ప్రైమ్ న్యూస్, ములుగు జిల్లా ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి.